బొక్కలు తప్ప ఏం మిగలేదు మొత్తం. మాస్ పూర మాస్ మాషాల్లా. విత్ లెగ్స్ మటన్. మళ్ళీ మనం ఎక్కడికి వచ్చామంటే నోరుతుంది చెప్పడానికి, మళ్ళీ మనది మాస్ రెస్టారెంట్స్ ఇన్ చార్మినార్ నయాకి మళ్ళీ వచ్చాం. సో ఈసారి కొంచెం లాస్ట్ టైం బిర్యానీలా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేస్తున్నాం. సో మా వైఫ్కి ఇస్తాను రెస్ట్ ఆఫ్ ది థింగ్స్, షీ విల్ షూట్. ఓకే కదా. జస్ట్ ఈ ఏరియాలో దొరికే హలీమి ఏంటంటే నయా బిర్యానీ ఒకటి హలీమి కదా. సో చూడొచ్చు మీరు. సో ఫుల్ ఆఫ్ ఘీ, క్యాష్యూ అండ్ లెమన్ ఇచ్చారు. చూడొచ్చు ఈ స్ట్రక్చర్. సో టేస్ట్ చెప్పాలి. సో మా వైఫ్ ఎలాగో కొంచెం ముందుగా రా సమయం. బిస్మిల్లాహ్. చాలా బాగుంది. వర్త్ వర్మ వర్త్ క్రియేటివ్ వర్త్. ఇంకా అయిపోయింది ఇది దిखे दुनिया दिखने ఇలా పిండి మనమే ట్రై చేద్దాం అది. సో చూడొచ్చు మీరు ఫుల్ ఆఫ్ ఘీ, ఈ షేర్వా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది పక్కలే పక్కలే. ये क्या मुझे टॉर्चर है? అంతే నా ఆర్డర్ చేసుకునే బదులు ప్రశాంతంగా వచ్చి టేస్ట్ చేస్తే దాని అరోమా కానీ దాని ఫ్రెష్నెస్ కానీ బాగా ట్రై చేయొచ్చు. ఆయన తినే వరకు నేను చాలా రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే డోంట్ ఆర్డర్, ట్రై అండ్ ఎక్స్పీరియన్స్. పాయా అండ్ ఈ దీని రోటీ అంటారు, ఏదో పేరు చెప్పారు దీని పేరు, నాన్ ఏదో నాన్, ఇది పేరు గుర్తు రావట్లేదు. అని చూడొచ్చు టెంప్టింగ్ పాయా విత్ లెగ్స్, మటన్. ఇది షోర్బా అంటారు అనమాట. ఇది ఓన్లీ 90 రూపీస్. ఈ రెండు కలిపితే 170 రూపీస్ అనమాట. ఏదైతే ఈ రోటీ ఉందో అది పాయా షోర్బాలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై. చూసారుగా మటన్ బొక్కలు తప్ప ఏం మిగలేదు మొత్తం. నేను ఒక్కనే తినేసా. సూపర్. 280 రూపీస్ నిజంగా వర్త్. మస్ట్ రికమెండ్. సో మా బటర్ నాన్ అండ్ వెజా ఫ్రై వచ్చేసింది అండ్ అయిపోయింది పాయా దాన్ని. ఆకలి వల్ల తెలియదు లేక నిజంగా అరోమా టేస్ట్ చేస్తున్నది, కానీ ప్రతి ఐటెం కూడా మస్ట్ రికమెండ్. అదిరిపోయింది. मेरी घर का डाल ठीक है सीना के दिख रही है मेरी घर नहीं कर कर होता है ना नंबर साथ में पड़े. सो अब वही आप होटल से ज़्यादा मटर नान और ये वेज फ्राई देख रहे हैं माशाल्लाह. इसमें सुपर దీంతో 3 ఐటమ్ తీసుకున్నాను నేను. 3 ఐటమ్స్ కూడా నెక్స్ట్ లెవెల్. మా వైఫ్ తిడుతూ ఉంటుంది నన్ను, తనకి కూర్చొని తింటున్నా అని. సో ఓకే క్యారీ ఆన్. మనకి చికెన్ బిర్యానీ పెట్టాం. ఎందుకంటే ఫుల్ ఆఫ్ మటన్ తీసుకున్నాం అని చెప్పేసి కొంచెం చికెన్కి వచ్చినాం. సో చూడొచ్చు కొంచెం వేడిగా ఉంది.
వేడి వేడి బిర్యానీ. ఇంకా కొంచెం భేజా కొంచెం ఉందన్నమాట, భేజా. సో అది ఇంట్లో కలుపుకుంటుంటే మామూలుగా ఉండదు. వన్ ఆఫ్ ది మాస్ బిర్యానీస్ మళ్ళీ చెప్తున్నా, క్లాస్ మాస్, పూర మాస్. తిరిగిపోయింది. టూ గుడ్, టూ గుడ్, టూ గుడ్. కొంచెం భేజా, రెండు కలిపే మొత్తం కోసి. చెప్పా కదా, చెప్పనే లేదు. యాక్చువల్గా బేసికల్లీ వచ్చింది ఎందుకంటే షాపింగ్, బట్ చేసేది ఏంటంటే తిన్నాం. తిన్నాను ఎక్కువ తర్వాత వద్దాం అనుకున్నాం షాపింగ్, అంటే కుర్తా పైజామా, నెక్స్ట్ మా వైఫ్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని వద్దాం అనుకున్నాం. బట్ ఆన్ ది వేలో దీని అరోమాస్ మొక్కలు చాలా దారుణంగా అలాగే. పాయాది అయితే ఉంది, హలీంది అయితే ఉంది, బిర్యానీది అయితే ఉంది, భేజా ఫ్రైది అయితే ఉంది, రోటీది అయితే ఉంది, ఎవ్రీథింగ్ డ్యామ్. బిల్ కూడా డ్యామ్ అవుతుంది అనుకోండి. బట్ వన్ ఆఫ్ ది బేసిక్ థింగ్ ఏంటంటే, మనం ఎంత బిల్ పే చేస్తున్నా సరే, అరే ఒక మంచి ఐటెంకి పే చేసేంత సాటిస్ఫాక్షన్ ఉండాలి ఏదైనా సరే. సో ఒకసారి చూసొచ్చు మీరు, మా ఫ్రెండ్ శరణ్ ఉండేవాడు అనమాట. సో తన ఫ్యాన్సీకి ఇది పాచిపోయిన గుడ్డు, మిగిలిపోయిన నీళ్ళేసి ఇది రోమన్ ఏదో వేస్తారు. అది కాస్ట్ ఎక్కువ ఉండేది. ఇక్కడ 7 Sisters ఎవరు వెళ్ళాం మేము. అది సో అక్కడ అప్పుడు నేను చూసి ఫస్ట్ టైం ట్రై చేసాను, ఫ్రైడే బాగుంది. బట్ ఏదైతే మేము రోమన్ ఏదో ఉందని వాళ్ళ పేరు, అది పాచిపోయిన గుడ్లే వేసి ఇస్తారు. ఫోటో పెడతాం మీకు ఇక్కడ చూడండి ఒకసారి. ఆ రోమన్ ఏదో ఉంటుంది, పాచిపోయిన గుడ్లు వేసి, నూడిల్స్ వేసి, వాటర్ వేసి ఇస్తారు. అసలు అది కాస్ట్ వచ్చేసి 650 350, 650 to 700 మధ్యలో ఉండే, ఆర్ఎల్స్ 350 to 500 మధ్యలో ఉండేవి. సో అది ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు ప్రైస్ దాన్ని. అది మోర్ దెన్ 300 పైన ఉండేది. ఎంత తీసుకున్నావు తెలియదు, అది అంత వర్త్ కనిపించలేదు. అంటే వర్త్ అనిపించంటే ఏదైతే కొరియన్ పిక్చర్లు ఉంటారో వాళ్ళు బాగా నచ్చుతాయి, అలాంటివి మనకు నచ్చవు. కానీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ అదే అవుతుంది మీకు మ్యాక్సిమం. ఇప్పుడు అవుతుంది బిల్ వచ్చేసి 1500 అంత అవ్వచ్చు. బట్ సాటిస్ఫాక్షన్ అయితే 100% ఉంది, మంచి ఐటమ్స్ తిన్నాము అని చెప్పేసి. ఎందుకంటే మంచి ఐటమ్స్ అంటే వేరు, మాస్ ఐటమ్స్ వేరు. ఇదన్నీ మాస్ ఐటమ్స్ అనమాట. మాస్ ఐటమ్స్లో ఏంటంటే మీకు టేస్ట్ అనేది మస్తు ఉంటుంది, కానీ ఎక్కువ తిన్నామంటే షెడ్ కట్టేస్తాం. ఐ మీన్ టు సీ బకెట్ తినేస్తాం అనమాట. ఎంత తక్కువ తింటే అంత మంచిది. బట్ రేరుగా వచ్చి టేస్ట్ చేయొచ్చు. కానీ నేను చెప్పినట్టుగా భేజా ఫ్రై అయితే నాకు 3 చోట్ల ఇష్టం. ఫస్ట్ థింగ్ మా మమ్మీ చేసింది, అన్కంపేరబుల్. తర్వాత పెళ్ళైన తర్వాత మా అత్తగారు ఉన్నారు, మళ్ళీ మమ్మీ గుర్తు వచ్చింది. అంటే అంత మంచిగా ఉంటారు ఆవిడ కూడా. అరే అత్త గుర్తు వచ్చిన, అమ్మ గుర్తు వచ్చిన, ఎవరికి వస్తావు రా అంటే ఎవరికి వస్తా. వైఫ్ని తీసుకొని వచ్చి అత్తని అమ్మని కలుసుకుంటూ అనుకుంటాం. ఎంతనా మన మమ్మీలో చేసినంత గొప్పగా కాకపోయినా అదే ఏదో ఆ టేస్ట్ని మిస్ అవ్వకుండా కొంచెం మిస్మరైజ్ చేస్తుంటుంది అనమాట ఇలాంటి టేస్ట్. ఓకేగా కొంచెం పెరిగేసుకుని షెడ్ వేసి చదువుకోవాలి. అంతవరకు ఎరా సరనో గుర్తుందా? నా ప్లేట్ ఎప్పుడు కూడా అన్హైజీనే ఉంటుంది. అంటే ఇక్కడ పప్పు, ఇక్కడ ఏదో ఉంటుంది. మ్యాక్సిమం మీకు అర్థమవుతుందో లేదో కానీ తుడిచే అనమాట. అన్హైజీన్ కాస్త హైజీన్ అయిపోయింది. ఆకలి వల్ల నిజంగా టేస్ట్ వల్ల వేయట్లేదు కానీ గైస్, ప్రతి ఐటెం అయితే నోట్లో కరిగిపోతుంది. టు బీ ఆనెస్ట్, చికెన్ అయిపోయింది, పాయా అయిపోయింది, భేజా ఫ్రై అయిపోయింది, షోర్బా అయిపోయింది, హలీం అయిపోయింది, భేజా ఫ్రై రోటీ అయిపోయింది. అంటే మొత్తతో అయిపోద్ది, బిల్ కూడా అయిపోతుంది. చెప్పానుగా గైస్, ఇక్కడ రావడం జరిగింది, ఫుల్గా తినడం కూడా జరిగింది.